ప్రధాని మోదీ దేశీయత్త క్రీడా ప్రతిభాన్వేషణ ఏ వయసు పిల్లలపై దృష్టి సారిస్తున్నది? 5 నుంచి 15 సంవత్సరాలు. 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశీయత్త ప్రచారాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమం గ్రామాలు, నగరాలు మరియు పాఠశాలల అంతటా ప్రతిభ కోసం అన్వేషిస్తుంది. ఎంపికైన పిల్లలకు భవిష్యత్ అంతర్జాతీయ పోటీలకు వారిని సిద్ధం చేయడానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ ప్రచారం ప్రతిపాదిత 2036 ఒలింపిక్స్ కోసం భారతదేశం యొక్క దీర్ఘకాలిక సన్నాహాలకు మద్దతిస్తుంది. 2026 స్వాతంత్ర దినోత్సవానికి ముందు రోజు ఏ రాష్ట్ర పోలీస్ దళం అత్యధిక సంఖ్యలో శౌర్య పథకాలను అందుకుంది? ఛత్తీస్గఢ్. భారత ప్రభుత్వం 2026 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 301 శౌర్య పురస్కారాలను ప్రకటించింది. వీటిలో అత్యధికంగా ఛత్తీస్గఢ్ పోలీసులు 141 పథకాలను అందుకున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు 38 పథకాలను, ఆ తర్వాత తెలంగాణ పోలీసులు 15 పథకాలను అందుకున్నారు. ఈ పురస్కారాలు పోలీస్ మరియు భద్రతా సిబ్బంది ప్రదర్శించిన అసాధారణ ధైర్యం, శౌర్యం మరియు విశిష్ట సేవలను గుర్తిస్తాయి. ఈ పురస్కారాల్లో గణనీయమైన సంఖ్యలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిగిన భద్రతా కార్యకలాపాలకు సంబంధించినవి. ఏ రాష్ట్ర ప్రభుత్వం తన పదవి విరమణ పొందిన ఉద్యోగుల కోసం సంధ్య కిరణ్ అనే నగదు రహిత ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించింది? కర్ణాటక. కర్ణాటక ప్రభుత్వం 70 ఏళ్ల లోపు వయసు గల విశ్రాంత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ పింఛనుదారులు మరియు వారిపై ఆధారపడిన వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాటా ఆధారిత నగదు రహిత ఆరోగ్య సంరక్షణ కార్యక్రమమైన సంధ్యా కిరణ్ అనే పథకాన్ని ప్రారంభించింది. ఇది ఫ్లోటర్ పద్ధతిలో ఒక కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య కవరేజీని అందిస్తుంది. ప్రపంచ వారసత్వ నీటిపారుదల నిర్మాణంగా గుర్తింపు పొందిన పరిచ్చ ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. పరిచ్చ ఆనకట్ట పరిచ్చ డ్యామ్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ పరిచ్చ ఆనకట్ట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రత్యేకంగా ఝాన్సీ నగరంలో ఉంది. దీనిని ఆగస్టు 13, 2026న అంతర్జాతీయ నీటిపారుదల మరియు పారుదల కమిషన్ ప్రపంచ వారసత్వ నీటిపారుదల నిర్మాణంగా గుర్తించింది. ఇటీవల వార్తల్లో కనిపించిన మహాదాయ్ నది ఏ ప్రాంతంలో ఉద్భవిస్తుంది? భీమ్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం, కర్ణాటక. మాండోవి లేదా మాదేయి అని కూడా పిలువబడే మహాదాయి నది ఒక వర్షాధార నది. దీనిని కర్ణాటక మరియు గోవా తమ నీటి అవసరాల కోసం పంచుకుంటున్నాయి. ఇది కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లోని భీమ్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం నుంచి ఉద్భవించి మహారాష్ట్ర గుండా కొద్ది దూరం ప్రవహించి ఆ తర్వాత గోవాలోకి ప్రవేశించి పనాజీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. విష్ణుఘడ్ పిప్పల్కోటి జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్. ఇటీవల ఉత్తరాఖండ్లోని చమోలీలో నిర్మాణంలో ఉన్న 444 మెగావాట్ల విష్ణుఘడ్ పిప్పల్కోటి జల విద్యుత్ ప్రాజెక్టు యొక్క టెయిల్ రేస్ టన్నెల్లోకి అకస్మాత్తుగా నీరు, శిథిలాలు ప్రవహించాయి. ఈ ఘటనల్లో 7 మంది కార్మికులు మరణించగా మరో 3 గల్లంతయ్యారు. ఇది ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో గంగానదికి ప్రధాన ఉపనది అయిన అలకనంద నదిపై ఉంది. ఇటీవల వార్తల్లో కనిపించిన సిలికోసిస్ ఏ రకమైన వ్యాధి? ఇదొక శ్వాసకోశ వ్యాధి. జనవరి 2019 నుంచి జూన్ 2026 మధ్య కాలంలో కాలిఫోర్నియాలో ఇంజనీర్డ్ స్టోన్ కౌంటర్ టాప్ కార్మికుల్లో
592 సిలికోసిస్ కేసులు నమోదయ్యాయి. 65 మంది కార్మికులకు ఊపిరితిత్తుల మార్పిడి అవసరం కాగా 31 మంది ఈ వ్యాధి కారణంగా మరణించారు. ఈ సిలికోసిస్ అనేది శ్వాసకోశంలోకి వెళ్ళే స్ఫటికాకార సిలికా ధూళిని పీల్చడం వల్ల వచ్చే క్రమంగా ముదిరిపోయే మరియు నయం చేయలేని ఊపిరితిత్తుల వ్యాధి. ఇంజనీర్డ్ స్టోన్ను ఆర్టిఫిషియల్ స్టోన్ లేదా క్వార్జ్ అని కూడా పిలుస్తారు. ఈ ఇంజనీర్డ్ స్టోన్ స్లాబ్లను కత్తిరించేటప్పుడు, గ్రైండింగ్ చేసేటప్పుడు మరియు పాలిషింగ్ చేసేటప్పుడు కార్మికులు దీనికి ప్రత్యేకంగా గురవుతారు. ఇటీవల వార్తల్లో కనిపించిన బన్నీ గ్రాస్ల్యాండ్ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. 2026 ఆగస్టు 15న గుజరాత్ అటవీశాఖ వన్యప్రాణుల పునర్జీవన కార్యక్రమం భాగంగా కచ్లోని బన్నీగడ్డి మైదానాల్లోకి 20 కృష్ణజింకలను విడుదల చేసింది. ఈ బన్నీగడ్డి మైదానం గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉంది మరియు ఇది ప్రధానంగా పశుపోషకులైన 22 జాతుల సమూహాలకు నిలయం. ఇది 37 రకాల గడ్డి జాతులు, 275 రకాల పక్షులు మరియు గేదెలు, గొర్రెలు, ఒంటెలు వంటి పెంపుడు జంతువులతో గొప్ప జీవవైవిధ్యాన్ని కలిగి ఉంది. భారతదేశపు మొట్టమొదటి వర్చువల్ జూ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మధ్యప్రదేశ్. భారతదేశ మొట్టమొదటి వర్చువల్ జూ మధ్యప్రదేశ్లోని ఇండోర్ జూలో ప్రారంభించబడింది. ఈ వర్చువల్ జూతో పాటు 14D సినిమా థియేటర్ మరియు వర్చువల్ జంగిల్ సఫారీ కూడా ప్రారంభించబడ్డాయి. ఈ వర్చువల్ సఫారీ సాంకేతికతను ఉపయోగించి సందర్శకులకు అడవులు మరియు వన్యప్రాణుల యొక్క సంపూర్ణ అనుభూతిని అందిస్తుంది. నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా. నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ అనేది నాసా యొక్క రాబోయే ఇన్ఫ్రారెడ్ అంతరిక్ష పరిశీలన కేంద్రం. దీనిని ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి 2026 ఆగస్టు 30న ప్రయోగించనున్నారు. ఇది భూమి నుంచి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్య భూమి లాగ్రాంజ్ పాయింట్ అనగా L2 సమీపంలో పనిచేస్తుంది. డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్, ఎక్సోప్లానెట్స్ మరియు గెలాక్సీ పరిణామాన్ని అధ్యయనం చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యాలు. భారతదేశ మొట్టమొదటి స్వదేశీ పునర్నియోగ ఐరన్ ఎయిర్ బ్యాటరీ యుటిలిటీ స్కేల్ పైలట్ ప్రాజెక్టుకు ఆతిథ్యం ఇవ్వడానికి ఏ పవర్ ప్లాంట్ను ఎంపిక చేశారు? సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, ఆంధ్రప్రదేశ్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ పునర్నియోగ ఐరన్ ఎయిర్ బ్యాటరీ యుటిలిటీ స్కేల్ పైలట్ ప్రాజెక్టుకు ఆతిథ్యం ఇచ్చేందుకు సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ను ఎంపిక చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ఉంది. దీనిని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిర్వహిస్తున్నది. ఈ ప్రాజెక్టు దీర్ఘకాలిక శక్తి నిల్వను పరీక్షిస్తుంది మరియు ప్రాంతీయ గ్రిడ్లోకి పునరుత్పాదక శక్తి అనుసంధానానికి తోడ్పడుతుంది. ఇటీవల కేంద్ర సంరక్షిత స్మారక చిహ్నాల జాబితా నుంచి తొలగించబడిన గన్నర్ బర్గిల్ సమాధి ఉత్తరప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? ఝాన్సీ. గన్నర్ బర్గిల్ సమాధి ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో ఉన్న ఒక వలసవాద కాలం నాటి స్మారక చిహ్నం. దీనిని ఇటీవల కేంద్ర ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర సంరక్షిత స్మారక చిహ్నాల జాబితా నుంచి తొలగించారు. ఈ తొలగింపు తర్వాత ఈ స్మారక చిహ్నం ఇకపై భారత పురావస్తు శాఖ యొక్క పరిరక్షణ మరియు రక్షణ బాధ్యత పరిధిలోకి రాదు. భారత పురావస్తు శాఖ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన ఫ్రైట్రిచ్ అటాక్సియా అనేది ఏ రకమైన వ్యాధి? ఇదొక జన్యుపరమైన వ్యాధి. ఫ్రైట్రిచ్ అటాక్సియా అనేది ఒక అరుదైన జన్యుపరమైన రుగ్మత.
ఇది క్రమంగా నాడీ వ్యవస్థను మరియు గుండెను దెబ్బతీస్తుంది. మైటోకాండ్రియల్ పనితీరుకు మరియు కణశక్తి ఉత్పత్తికి ముఖ్యమైన ప్రోటీన్ అయినటువంటి ప్రోటాక్సిన్ను ఉత్పత్తి చేసే ఎఫెక్సన్ జన్యువులోని ఉత్పరివర్తనాల మ్యూటేషన్స్ వల్ల ఇది సంభవిస్తుంది. దీని లక్షణాలు సాధారణంగా 5 నుంచి 15 సంవత్సరాల వయసు మధ్య ప్రారంభమవుతాయి. పురాతన DNA ఆధారాలు ఈ ప్రోటో మ్యుటేషన్లు కనీసం 9000 సంవత్సరాల క్రితం ఐరోపా మరియు పశ్చిమ ఆసియాలో ఉనికిలో ఉన్నాయని సూచిస్తున్నాయి. ఇటీవల వార్తలో కనిపించిన కలబుర్గి కోట ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. కలబుర్గి కోట ఉత్తర కర్ణాటకలో ఉన్న ఒక చారిత్రాత్మక మధ్యయుగపు కోట. దీనిని మొదట 12వ శతాబ్దంలో నిర్మించారు మరియు 1347లో అలావుద్దీన్ బ్రహ్మన్ షా దీనిని విస్తరించారు. 1424లో రాజధాని అయిన బీదర్కు మారడానికి ముందు ఇది బ్రహ్మణి సుల్తానత్కు మొదటి రాజధానిగా మారింది. ఈ కోటలో పర్షియన్ మరియు హిందూ ఇస్లామిక్ వాస్తు నిర్మాణ అంశాలు మిళితమై ఉంటాయి. ఇటీవల వార్తలో కనిపించిన మామ్ BH1 అనగా ఏమిటి? ఇదొక బ్లాక్ హోల్ స్టార్. మామ్ BH1 అనేది మామ్ సర్వేలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించిన ఒక బ్లాక్ హోల్ స్టార్. ఇది బిగ్ బ్యాంగ్ తరువాత సుమారు 660 మిలియన్ సంవత్సరాలకు ఉనికిలోకి వచ్చింది. ఈ బ్లాక్ హోల్ స్టార్ అనేది ఒక వ్యూహాత్మక భారీ వస్తువు.